ఈజీగా టేస్టీగా సింపుల్గా సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సేమియా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: సేమియా, పల్లీలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని సేమియాని అయితే ఉడకబెట్టుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. రీసెంట్గా ఎలక్ట్రిక్ కుక్కర్ని యూజ్ చేసుకొని ఈజీగా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో అప్లోడ్ చేసాం. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. సేమియా అయితే మంచిగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ వడకట్టుకోవాలి. సేమియా ముద్దలాగా కాకుండా పొడపొల్లాడుతూ రావాలంటే కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దానివల్ల పొడపొల్లాడుతూ వస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మన ఛానల్లో వచ్చేసి టెంపుల్ రిలేటెడ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి సేమియా ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. పోపు దినుసులు మంచిగా ఫ్రై అయ్యాక పల్లీలు యాడ్ చేసుకోవాలి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే త్వరగా వేగడం కోసం ఒక చిటికెడు పంచదార యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా వేగుతాయి. అలాగే ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న సేమియాని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.